నమస్కారం. ఈ న్యూస్ మార్నింగ్ చూడగానే ఒక్కసారిగా నాకు అనిపించింది కదా, చదువుకున్నటువంటి డబ్బున్నటువంటి కొంతమంది మూర్ఖంగా ఫూలిష్గా ఎలా ఉంటాయని ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ ఇంట్లో ఒకడు పని చేశాడు, 8 నెలలు చేశాడు. బట్ వాడు ఆ ఇంటి యజమాని పేరు చెప్పి చుట్టుపక్కల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వట్ల. ఆ ఇంట్లో కూడా ఏదైనా వసూలు తేడానికి వెళ్ళినప్పుడు డబ్బులు మింగేస్తున్నాడు. అది ఇంటి యజమాని తెలిసింది. ఆ ఇంటి యజమాని ఎవరు? ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. ఇదంతా ఎక్కడ? కైలాష్ హిల్స్ అని చెప్పేసి అరోల్ కాలనీ, అమర్ కాలనీ మన ఢిల్లీలో ఉంటుంది. మొత్తం ఫుల్ క్లాస్ ఏరియా, పాష్ ఏరియా, మొత్తం హై ఎండ్ సొసైటీ ఉండే ఏరియా. సో ఆ ఇంట్లో పనికి వచ్చాడు వీడు. బట్ తేడా ఉన్నాడు అని చెప్పేసి తీసేసి నెలన్నర అవుతుంది. వాడు పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద కన్నేశాడు. ఆ అమ్మాయి ఎవరు? ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ యొక్క కూతురు. ఆమె వయసు 22 సంవత్సరాలు. ఆ పిల్ల వచ్చేసి ఐఐటీలో చదివింది, ఇంటర్మీడియట్లో ఆల్ ఇండియా టాపర్. అంటే అద్భుతంగా చదివిద్ది. ఇంటర్మీడియట్ ఆల్ ఇండియా టాపర్, ఐఐటీలో చదివింది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. సో ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతుంది. ఏదో వీడికి తెలుసు మార్నింగ్ వీళ్ళ అమ్మా నాన్న ఏ టైంకి జిమ్కి వెళ్తారు, ఏ టైంకి తిరిగి వస్తారు. అండ్ ఆ ఇంట్లో ఆల్రెడీ పని చేస్తున్నాడు కదా, సో వాచ్మెన్ రమాయణ అంతా ఆల్రెడీ తెలుసాయా. దెన్ తాళాలు ఎక్కడ ఉంటాయి, ఆ డోర్లు, ఒక డోర్ తర్వాత ఇంకో డోర్ లోపలికి వెళ్ళాలన్నప్పుడు పాస్వర్డ్లు ఏంటి మొత్తం తెలుసు. ఒకడు ఎదవా, వాడు మన ఇంట్లో పనోడు, వాడు పనిలోంచి మనం తీసేసాం అన్నప్పుడు వాడికి ఏమైతే తెలుసో అవి ముందు మార్చాలన్న బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఎట్టండి? పాస్కోడ్లు మార్చలా, తాళాలు ఇప్పుడు కూడా ఎక్కడ సూర్యాకలు పెడతారు అక్కడ పెట్టారు. వాడు మార్నింగ్ 6:39 లోపలికి వచ్చాడు, వెళ్ళాడు. మొత్తం ఆ అమ్మాయి పైన చదువుకుంటూ ఉండిద్దట, టెర్రస్ దగ్గర రూమ్ ఉండిద్ది, అక్కడ చదువుకుంటూ ఉండిద్దట. ఆడకు వెళ్ళాలంటే 4 డోర్లు ఎంటర్ చేసుకుని వెళ్ళాలట. పాస్కోడ్ మొత్తం వీడికి తెలుసు. అండ్ ఎక్కడైతే తాళం ఉండితే ఆ తాళం వచ్చేసి ఎక్కడ పెడితే అక్కడే పెట్టారట. తాళం తీసుకుని వెళ్ళగానే ఆ అమ్మాయి, ఏంటి ఎలా వచ్చావని చెప్పి ఆయన అన్నాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నన్ను ఇటు పని నుంచి తీసేశారు, నేను నీకోసం వచ్చాను చెప్పేసి. అంటే నాకోసం ముందు నువ్వు వెళ్ళరా అని చెప్పేసి అంటే కాదుకూడదని చెప్పేసి ఆమె బలాత్కారం చేయబోతే తవ్వు. ఎవరు కోఆపరేట్ చేస్తారండి అసలు? ఇక దాంతో పక్కన ఏ దొరికితే దాంతో ఆమెను గొరం కొట్టేశాడు. ఆ తర్వాత ఆమె మీద బలాత్కారం చేశాడా లేదనేది తెలియాలి. బట్ చేశాడని అంటున్నారు. బట్ ఐఆర్ఎస్ కూతురు కాబట్టి చేయలేదని అంటున్నారు. ఇంకంతా పైవాడి తెలియాలి, వీళ్ళకి తెలియాలి. సరే, దారుణం కొట్టేసి ఆ తర్వాత వాడు పశువాంచి తీర్చుకున్నాడా లేదా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ అయ్యింది. రేపు కూడా చేద్దామని అంటున్నారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని కిందకు వచ్చాడు. పైన చీడ్చుకుంటూ మెట్ల మీద డెడ్ బాడీ, క్షమించాలి, బతికి ఉంది పాపం. అప్పుడు కిందకు తెచ్చాడు. కిందకు తెచ్చేసి లాకర్ కోడ్ ఉంది కదా, ఫింగర్ ప్రింట్లు పెట్టి ఓపెన్ చేద్దామని చూశాడు. బట్ చేతిలో బ్లడ్ ఉండిపోయింది, అవ్వట్లేదు. ఇక దాంతో ఇక ఆమెను పక్క పడేసి పక్క స్క్రూ డ్రైవర్ అనేది దాంతో నట్లు ఇవన్నీ ఓడదీసేసి లోపల ఉన్న బంగారం డబ్బు తీసుకొని మళ్ళీ అడుగున్న బ్లడ్ మార్క్స్ పడ్డ షర్టు ఉంటే అన్ని ఓడదీసి ఆ అమ్మాయికి బ్రదర్ ఉన్నాడు, అతను బట్టలు వేసుకొని వీడుకున్న షూ రిమైనింగ్ కూడా తీసి అక్కడున్న కొత్త చేసుకొని వెళ్ళిపోయాడు. వీడు ఈ అమ్మాయిని ఇలా చేయడానికి ముందు రాజస్థాన్ అల్వార్ ప్రాంతం నుంచి వచ్చాడు. ఆ అల్వారులో ఒక పెళ్లి ఫంక్షన్ అది ఉంటే వెళ్ళాడట. ఆడ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఇక వాడిని అక్కడే పెట్టేసి వాడు ఇక్కడ ఉన్నాడు కదని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఉంది. దాంతో మళ్ళీ వాళ్ళ ఆవిడ బలాత్కారం చేశాడట. గోరాతి ఇంకా ఆమె మీద రాక్షసుడిలాగా ఎట్టబడితే అక్కడ బలాత్కారం చేసి కొరికి ఎదురు చేసేసి ఎవరికొని చెప్తే చంపేస్తాను బెదిరించి ఆడి నుంచి వచ్చేసాడట. ఇక వచ్చే దారిలో వాడి ఫోన్ని 10,000 రూపాయలకి అమ్మి 6,000 రూపాయలతో ట్యాక్సీ కట్టుకొని ఢిల్లీ వచ్చి నెక్స్ట్ రోజు మార్నింగ్ 21 నైటు అక్కడి నుంచి బయలుదేరాడు. 22 ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఢిల్లీ వెళ్ళాడు. ఇక అప్పుడు ఆ అమ్మాయిని ఇలా చేశాడు, బయటకు వచ్చాడు. హోటల్ ద్వారకానే అక్కడ దిగాడు. బట్ వీళ్ళు సీసీ ఫుటేజ్ ఇవన్నీ వీళ్ళు చూశారు, క్రాస్ చెక్ చేశారు. వీడు ఎక్కడంటే మొత్తం చెక్ చేసి మొత్తాన్ని దొరికాడు, పట్టుకొచ్చారు, లోపలేశారు. ఇప్పుడు అల్వారులో కూడా వీళ్ళ ఫ్రెండ్ భార్య ఉంది, వాళ్ళు కేసు పెట్టారు. ఆమెను బలాత్కారం చేసిన 12 గంటలలోపు ఇక్కడ బలాత్కారం అంటే 12 గంటల గ్యాప్లో ఇద్దరు రేప్ చేశాడు, ఒక అమ్మాయిని చంపేశాడు. చంపిన ఇల్లు కూడా ఏంటంటే మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉండే ఏరియా, అది కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇల్లు. మొత్తం ఇక్కడ పాస్కోడ్లు లాకర్లు అన్నీ ఉంటాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని చెప్పి మళ్ళీ కింద సెక్యూరిటీ కూడా ఉన్నారు. ఒకడు ఎదవాని తెలిసినప్పుడు వాడిని దరిదాపులోకి రానియకూడదు. ఒకవేళ రాణించేటట్టయితే కేర్ఫుల్గా ఉండాలి. రాహుల్ మీనా వీడి పేరు, రాజస్థాన్ అల్వార్. ఇదంతా జరిగింది ఢిల్లీలో.
ఈ వీడియో కండిషన్ మీకు అర్థమైందా? దయచేసి ఇకనైనా కానీ ఒకసారి మన ఇంట్లో ఉండే రహస్యాలు మనకు నచ్చనివాడో మన పనుల నుంచి తీసిన వాడికి తెలిస్తే వాటిని మార్చండి, ఓకేనా? అంతే తప్ప అదే యాసే ఉంచకండి బ్లైండ్గా. అండ్ నేను తోపు, నేను తురుము, నేను ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్సీ, నేను ఎంపీ, నేను పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, ఇది వద్దు. అవతల వాడు తేడాగాడు అన్నప్పుడు అవతల వాడు ఎలాగైనా సరే ఏదైనా సరే చేయగలుగుతాడు. ఎలా ఏంటంటే మనందరూ తెలిసిందే. సో వీడికి కండిషన్ మీకు అర్థమైందా? దయచేసి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. బట్ దేశమే ఉలిక్కిపడింది, ఢిల్లీ గడగడలాడింది. ఎందుకు? ఇప్పుడు కుర్రోళ్ళను పనుల్లో పెట్టుకుంటే భయపడుతున్నారు. ఇంట్లో కుర్రమ్మాయిలు ఉన్నారన్నా లేదా 30-40 సంవత్సరాల వయసు ఉన్న ఆడవాళ్ళు ఉన్నారన్నా కుర్రోళ్ళను పనులు పెట్టుకుంటే భయపడుతున్నారు. ఎందుకు? పనుల నుంచి తీసేస్తే ఇలా చేస్తారని భయం, పనిలో ఉన్నప్పుడు గబకరాన్ని చేయడానికి చేస్తే అదొక భయం. మన హైదరాబాద్ ఎలా అయింది? మోసాపేట కూకట్పల్లిలో ఇక్కడ టవర్స్ ఏదో ఉన్నాయి, అక్కడ ఇలాంటి కదా అయ్యింది. కుర్రోళ్ళకి పనులు ఇచ్చి వాళ్ళని బాగుపడేలా చేద్దామంటే ఇట్లా చేస్తున్నారు. అలానే అందరూ ఉంటారు, కొందరు ఉంటారు. ఆ ఒకటి వల్ల మిగతా చెడ్డపోయారు. బట్ కేర్ఫుల్గా ఉండండి ప్లీజ్ అండి.